శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ గురు చరిత్రము 8వ అధ్యాయము. శని ప్రదోష వ్రత మహత్యము. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. శ్రీపాదుల వారు గోకర్ణ క్షేత్రమున 3 సంవత్సరములు నివసించి అచట నుండి శ్రీశైలము గూర్చి వెళ్ళిరి. అచట 4 నెలలుండి నివృత్తి సంగమమును క్షేత్రమున స్నానమునర్చి కురుపురము ప్రవేశించిరి. మహాత్ముల దర్శనమే సర్వతీర్థముల ఫలముల నొసంగును. అయినను వారు లోకోద్ధరణము కొరకు తీర్థక్షేత్రముల పర్యటనమునర్చుచుందురు. కురుపురము కృష్ణానదీ తీరమున కలదు. శ్రీపాదుల వారు ఆ క్షేత్రమున నుండా వారి మహిమ విఖ్యాతమయ్యను. అచట వారిని సేవించు భక్తులు సంతానకాములై సంతానమును, దరిద్రులు సంపదను పొందుచుండిరి. వారచట నుండా వారు మరియొక అవతారమును స్వీకరించవలసిన సందర్భం ఏర్పడెను. నాయనా నామధారక, ఆ వృత్తాంతమును వినుము. ఆ గ్రామమున వేదశాస్త్ర పారంగతుడగు ఒక బ్రాహ్మణుడు కలడు. ఆయనకు పరమ పతివ్రతయకు ఒక భార్య కలదు. ఆమె పేరు అంబిక. ఆమెకు అనేక మంది పుత్రులు పుట్టి మరణించిరి. చివరకు వారికొక కుమారుడు దైవానుగ్రహము వలన జన్మించి బ్రతికెను. కాని అతను మందమతి. 8వ ఏట తండ్రి ఉపనయనమునర్చి వేదమును చెప్ప ప్రారంభించెను. కాని ఒక మంత్రమైనను ఆ బాలుడు నోట ఉచ్చరించ సమర్థుడు కాకపోయెను. అప్పుడు తండ్రి, అయ్యో ఎంత కష్టము! పూర్వజన్మమున ఎట్టి పాపమనర్చితినో, ఇటువంటి మూర్ఖుడగు పుత్రుడు ఏల జన్మించెనో అని విచారపడి బాలుని శిక్షింపసాగెను. దానికి వాని భార్య, మనకు లేక ఒక్కడు మాత్రమే జీవించి ఉన్నాడు. వాడు పురాకృత కర్మ వలన మందమతి అయ్యెను. మీరు వానిని కొట్టి ఏమి ప్రయోజనము? ఇక మీద వానిని దండించితరేని నేను ప్రాణత్యాగమనర్చెదనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మరణించెను. విధవరాలైన ఆ బ్రాహ్మణ స్త్రీ దారిద్ర్యముతో బాధపడుచు యాచక వృత్తితో మూఢుడగు కుమారుని పోషించుచుండెను. బాలునకు వివాహ వయస్సు వచ్చెను. కాని మూఢుడని ఎవ్వరునూ పిల్లనివ్వరైరి. అందరునూ ఈ బాలుని చూచి, మూఢా, సిగ్గైన లేదా? తల్లి యాచించి తెచ్చిన అన్నము తిని బ్రతుకుచున్నావు. మీ తండ్రి వేద శాస్త్రజ్ఞుడైయుండా నీవు అతనికి కళంకము తెచ్చితివి. పశువు వంటి నీ జన్మచే మీ పితరులను అధోగతి నొందెదరు. నీళ్లు మోసి అయినను జీవించుము, లేదా ప్రవాహములో పడి చనిపొమ్ము అని దూషించిరి. ఆ బాలుడును వారి మాటలకు కడు దుఃఖించి తన తల్లితో, అమ్మా, నేను తెలివి తక్కువ వాడనగుటచే అందరూ నన్ను నిందించుచున్నారు. కాన నేను ప్రవాహములో పడి చచ్చెదను అనెను. తల్లియు దుఃఖ సముద్రమున మునిగి బాలునితో పాటు తానును కృష్ణలో పడి దేహత్యాగమనర్చగలందులకు సన్నద్ధురాలాయెను. ఇంతలో వారి అదృష్టవశమున శ్రీపాదుల వారు అచటకు స్నానము నిమిత్తము వచ్చిరి. వారి పాదములకు బ్రాహ్మణ స్త్రీ నమస్కరించి, స్వామి, మేము ఈ ప్రవాహమున పడి మరణించ నిశ్చయించుకుంటిమి. మాకు ఆత్మహత్యా దోషము లేకుండునటులా మీరనుగ్రహించుడని ప్రార్థించెను. ఆ మాట విని దయానిధియగు శ్రీపాదుల వారు ఆమెతో, మీకు ఏమి సంకటము ప్రాప్తమయ్యెను? దుస్త్యజములగు ప్రాణములనెందుకు విడువ సమకట్టితిరి అని ప్రశ్నించిరి. అప్పుడామె, స్వామి, ఈ బాలుడు నా కుమారుడు, మిక్కిలి మందమతి. అందరూ ఇతనిని దూషించుచున్నారు. వీని తండ్రి వేదశాస్త్ర పారంగతులు. అట్టివారి గర్భమున ఈ మందమతి ఏల జన్మించెను? నాకు జన్మాంతరమునైనా మీ వంటి సత్పుత్రుడు కలుగుటకు ఏదైనా ఉపాయమున్న సెలవిండు. మా భాగ్యవశమున నేడు మీ దర్శనమయ్యను. మీరు శరణాగత రక్షకులు. నేను ఈ సంసారములో జన్మించి ఒక్క సుఖమైనా ఎరుగను. ఎందరో కుమారులు కలిగిపోయిరి. నా సౌభాగ్యమా నష్టమాయను. అజాగళ హస్తమును పోలిన ఈ మూర్ఖపు బాలుడు మాత్రము కలడు. వాడి వలన నేమియూ ప్రయోజనము లేదు. రాబో జన్మములోనైనా ఎట్టి పుత్రుని వలన పితరులకు మోక్షము సిద్ధించునో, ఎవ్వరిని సర్వులు పూజింతురో అట్టి లోకపూజ్యుడైన పుత్రుడు నాకు కావలైనను ఆశ కలదు. అందులకేమైనా ఉపాయమున్నా సెలవిండని ప్రార్థించెను. ఆ మాటలు విని శ్రీపాదుల వారు దయగలవారై, అమ్మా, నీవు శివుని ఆరాధించుము.
నీవు కోరిన లక్షణములు గల హరి అంతటి కుమారుడు నీకు వచ్చు జన్మమున కలుగగలడు. పూర్వమొక గోపిక ప్రదోషకాలమున ఈశ్వర ఆరాధనము చూచిన పుణ్యముచే కృష్ణుడు ఆమెకు పుత్రుడయ్యెను. కాన నీవు ఈశ్వరుని ఆరాధించితివేని శ్రీ మహావిష్ణువే తప్పక నీకు కుమారుడు కాగలడు అని చెప్ప, ఆ బ్రాహ్మణ స్త్రీ, స్వామి, ఆ గోపిక ఎవ్వరు? ఎప్పుడు శివపూజ చూచెనో ఆ వ్రతమేమియో నాకు విశదముగా చెప్పుడని శ్రీపాదుల వారి పాదములయందు శిరము నుంచి నమస్కరించెను. అప్పుడు శ్రీపాదుల వారిట్లు చెప్పుచుండిరి. స్కాంద పురాణమున ఈశ్వరుని మహిమను ప్రకటించు ఒక కథ కలదు. నీకు చెప్పుచున్నాను వినుము. ఉజ్జయిని అను ఒక పట్టణము కలదు. దానిని అతి ధార్మికుడగు చంద్రసేనుడను ఒక రాజు పాలించుచుండెను. అతని వద్ద చింతామణి అనునొక రత్నము కలదు. ఆ రత్నము యొక్క ప్రకాశము సోకినంతనే ఇనుము బంగారమగును. రాజు యొక్క భక్తికి సంతసించి శివుడతనికి ఆ రత్నమును అనుగ్రహించెను. ఇతని వద్ద ఇట్టి రత్నముండుట ఇతర రాజులు గ్రహించి ఆ రత్నమును సామధాన భేదములతో తీసుకొన యత్నించిరి. రాజు అందుల కొడంబడునందున వారు చతురంగ సైన్యములతో పట్టణమును అకస్మాత్తుగా ముట్టడించిరి. ఆ రోజు త్రయోదశి శనివారమయ్యెను. రాజు శివభక్తుడగుడిచే శివునినే అనన్యముగా శరణుమొంది మనస్సును ఏకాగ్రపరిచి ప్రదోషకాలమున శివాలయమునకు వెళ్ళి అచటి మహాకాళమును శివలింగమును భక్తితో అర్చించ ప్రారంభించెను. అదే సమయమున కొంతమంది గోపబాలురు అచ్చటికి వచ్చి ఆ రాజు చేయు శివపూజను చూచిరి. వారికి కూడా అట్లే శివపూజ చేయ సంకల్పమయ్యెను. వెంటనే వారు వారి గొల్లపల్లె సమీపమునొక చెట్టు క్రింద స్థలమును శుభ్రపరిచి ఒక గుండ్రని రాతిని శివునిగా అచట స్థాపించి భక్తితో అచట వారికి సంప్రాప్తములైన పత్రపుష్పములతో పూజించి ఉదకమునే నైవేద్యముగా సమర్పించి భక్తి చేయుచుండిరి. చీకటి పడినను కొడుకులు రానందున తల్లులు కేకవేయుచూ రాగా అందరునూ వారి వారి గృహములకు తల్లులతో వెడలిరి. కాని ఒక గోపబాలుడు మాత్రము మనస్సును శివుని యందు లయింపచేసి ధ్యానములోనున్నందున తల్లి పిలుచుటయు వినడయ్యెను. తల్లి వచ్చి అతడిని కొట్టి పూజోపకరణములన్నీయూ చెల్లా చెదురు చేసెను. లింగమును దూరముగా విసిరివేసెను. అప్పుడు ఆ బాలుడు ధ్యానము నుండి బహిర్గతుడై శివపూజ పాడైపోయినందులకు విలపించుచు చిత్తమున శివుని స్మరించుచు ప్రాణముల త్యజించ నిర్యుక్తుడయ్యను. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యను. అద్భుతమగు శివాలయమచట వెలసెను. సూర్యునితో సమానమగు ప్రకాశము గల శివలింగమందు ఉద్భవించెను. శివుడచట నిజరూపములో ప్రత్యక్షమై బాలుని లేవదీసి, భక్తాగ్రేసరా, నీ భక్తికి మెచ్చితిని, నీకిష్టమైన వరము వేడుకొనుమనెను. అంతా ఆ బాలుడు, ఈశ్వరా, మా తల్లి తెలియక అజ్ఞానముతో ఈ పూజకు భంగమునర్చెను, ఆమెను కోపించుక రక్షింపుము అని ప్రార్థించెను. అప్పుడు శివుడు ఆ బాలునితో, మీ అమ్మ నీవు చేయు శివపూజను చూచెను, కాన ఆమె ధన్యురాలు, వచ్చు జన్మలో కృష్ణునకు తల్లి కాగలదు. నీవు ఇహలోకమున సమస్త సౌఖ్యములను అనుభవింతువు అని వరమిచ్చి ఆ లింగమందు శివుడు అంతర్హితుడయ్యెను. ఆ లింగము కోటి సూర్యులతో సమానముగా ప్రకాశించుచుండెను. ఆ ప్రకాశము భూమి ఆకాశము నిండిపోయెను. పట్టణము చుట్టుముట్టడించిన రాజులు చీకటి రోజున పట్టణమున అట్టి ప్రకాశముండుటకు ఆశ్చర్యచకితులై తమలో తామిట్లనుకొనిరి, ఈ పట్టణము నేలు రాజు గొప్ప మహిమ కలవాడుగా కనపడుచున్నాడు, ఇతనితో విరోధము మనకు చెల్లదు అని భావించి తెల్లవారగనే రాజును సమీపించి రాజుతో సఖ్యమనర్చిరి. ఆ చంద్రసేన మహారాజు కూడాను గోపబాలుని భక్తి విశేషము చూచి అచట నూతనముగా వెలిసిన శివాలయమును గాంచి సంతసించి బాలుని గోపాలుర కధిపతిగా చేసి కొంత రాజ్యం అతని కొసంగెను. అప్పుడు గోపాల బాలుడు తల్లిని సమీపించి శివుడిచ్చిన వరమును ఆమెకు చెప్పెను. కొంతకాలమునకట్లే ఆమె యశోద అయి పుట్టి పూజను చూచునే కాని స్వయముగా చేయనందున కృష్ణుడామె గర్భమున జన్మించుకున్నను ఆమెనే తల్లిగా భావించుటయు ఆమెయు కృష్ణుడే నా కుమారుడని భావించుటయు జరిగెను. శివుడు ప్రసన్నుడైనచో దుర్లభమెద్దియూ లేదు. కాన నీవు కూడాను భక్తితో ప్రదోషవ్రతమాచరించితివేని నా వంటి వాడే నీకు రాబో జన్మలో పుత్రుడై పుట్టును అని చెప్పుచు ఆమె కష్టమును చూచి జాలి నొంది ప్రసన్నుడై
ఆ మూర్ఖుడైన బాలుని శిరమున తన దివ్య హస్తము నుంచుసరికి ఆ బాలుడు గొప్ప జ్ఞాని అయి వేదశాస్త్రవేత్త అయ్యెను. వేదశాస్త్రములు అనర్గళముగా పఠించు ఆ బాలుని చూచి తల్లి విస్మృతురాలయ్యెను. శ్రీపాదులు ఈశ్వరులే అను భావన ఆమెకు కలిగెను. క్షణమునకు నమస్కరించెను. స్వామి, శివుడే మీరు. మీకన్నా వేరుగా శివుడు లేడు. మిమ్ములనే ప్రదోషమున పూజించెదను. మీ వాక్యమెన్నడును వ్యర్థము కాదు అని చెప్పి అది మొదలుకుని ఆమె ప్రదోషములయందు భక్తితో శివుని పూజించుచుండెను. బాలుడు విద్వాంసుడగుట అందరకు తెలుసెను. అతనికి వివాహమయ్యెను. శ్రీపాదుల వారి అనుగ్రహమున పుత్ర పౌత్రాదులతో కూడుకుని ఆ బాలుడు ఐహిక ఆముష్మిక సుఖముల నందెను. కానవో నామధారక, ఎవరు గురుకృపకు పాత్రలో అట్టి భక్తులకు దయా సముద్రుడకు సద్గురువు సర్వాభీష్టములొసగి రక్షించును. అవధూత చింతన. శ్రీ గురుదేవ దత్త. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.